డిసెంబర్ 30వ తేదీ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానంలో జరిగే ఉత్తరద్వార దర్శనం, శంఖుతీర్థం తదితర కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ పరిశీలించారు. ఉత్తరద్వార దర్శనం, శంఖుతీర్థం కార్యక్రమాలకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ల ఏర్పాటు, భక్తులకు అందించనున్న సౌకర్యాలు, ఆన్లైన్ ద్వారా టికెట్ల విక్రయాలు తదితరాలను పరిశీలించి ముక్కోటి ఏకాదశి నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్కు సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకి ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ఇది ఒక దివ్యక్షేత్రం. ఈ వైష్ణవ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారంలోనూ అదేవిధంగా మూలవిరాట్ను కూడా దర్శించుకొని శంకుతీర్థం స్వీకరించి తరించాలని భక్తులందరూ కోరుకుంటారు. ఈ సందర్భంగా దాదాపు 30,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది. అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఏర్పాట్లు చాలా వరకు పూర్తిగా వచ్చినాయి, సంతృప్తికరంగానే జరుగుతున్నాయి. దీని నిమిత్తం ప్రత్యేకంగా కాకాని ఈఓ డిప్యూటీ కమిషనర్ లీలాకుమార్ గారిని ఈఓ గారికి తోడుగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా డీసీ గారు కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు డీసీ గారు కూడా యూరియల్ ఏర్పాటు అన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చినాయి. అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ పకడ్బందీగానే రూపొందిస్తున్నారు. ఆ రోజున భక్తులందరికీ కూడా, ప్రధానంగా సామాన్య భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా యూలైన్లో వచ్చి ఎక్కడ ఎటువంటి తోపులాట్లకి అవకాశం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని అదేవిధంగా తీర్థం స్వీకరించి వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల కన్నులు పండుగగా ఉండేలా అలంకరణ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా క్యూలైన్లో మంచినీళ్లు అదేవిధంగా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారి ఉత్తరద్వార దర్శనం చేసుకుని వెళ్ళాలని దేవాదాయ శాఖ తరఫున అదేవిధంగా దేవస్థానం తరఫున కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల ఇదేంటంటే ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. స్వచ్ఛంద సేవకుల సేవల్ని ఎక్కువగా వినియోగించుకోవడం భక్తుల సౌకర్యం కోసం ఆ రకంగా అన్ని 6A దేవాలయాల కార్యనిర్వహణాధికారులకు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ మీద కానీ వాళ్ళకి ఎక్కడెక్కడ విధులు కేటాయించాలన్న విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అదొక విభాగం కింద, దేవస్థానానికి అనుబంధ విభాగం కింద ఆ స్వచ్ఛంద సేవకుల సేవలు ఉండేలా, శాశ్వత ప్రాతిపదిక మీద ఉండేలా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ రకంగా అన్ని టెంపుల్స్ను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేత ఈసారి పెద్ద ఎత్తున వాలంటీర్లు కూడా పెద్ద ఎత్తున వినియోగించుకోవడం, దేవస్థానం సిబ్బందికి తోడు ఎక్కువ సంఖ్యలో వాలంటీర్లను ఉపయోగించుకుని భక్తుల సౌకర్యం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాలంటీర్లు కూడా, స్వచ్ఛంద సేవకులు కూడా ముందుకొచ్చి దేవస్థానం తరపున భక్తులకు సేవలు అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ వ్యవస్థలో ఆ స్వచ్ఛంద సేవకులను కూడా ఒక ప్రధాన భూమిక వహించేలా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుధ్యం విషయంలో కానీ, మంచినీటి సదుపాయం విషయంలో కానీ గతంలో జరిగే ఏర్పాట్లు మరింత ఎక్కువగా చేయమని నిర్దేశించడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా మంచినీటి సదుపాయం విషయంలో కానీ, అదేవిధంగా ఎండ వచ్చిన తర్వాత ఎవరికి కూడా క్యూలైన్లో ఎక్కడా ఎండ పడకుండా క్యూలైన్ నీడు ఎంత ఉందో అంత మేర కూడా ప్రత్యేకంగా షామ్యానాలు ఏర్పాటు చేయమని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది సహకారం కూడా ఎంతో అవసరం. ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటులో కానీ, క్యూలైన్ల వద్ద కానీ, భక్తుల్ని క్రమబద్ధీకరించడంలో కానీ పోలీసు వారి సేవలను కూడా పూర్తిగా వినియోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తాయి. భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోమని కోరుతూ ఉన్నాం. దాంతోపాటు ఈసారి ప్రత్యేకంగా ఆన్లైన్లో టికెట్లు కేటాయించే దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంగా 500 ప్రత్యేకంగా పెట్టిన టికెట్ను కూడా ఆల్రెడీ ఆన్లైన్లో విక్రయించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకుని వస్తే ఇక్కడ టికెట్ల గురించి మళ్ళీ క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు.
అంచేత ఆన్లైన్లోనే ఆ టికెట్లు తీసుకుని రావాల్సిందిగా అందరినీ కోరుతూ ఉంది. ఎప్పుడు కన్వీనర్ గా ఉన్నారు ఆహా. డిపిఆర్ ఎంతవరకు వచ్చింది? ఇక్కడ ఓ 2 దశలండి దాంట్లో. ఒకటి ఏంటంటే ప్రధాన ఆలయం పునర్నిర్మాణానికి ఆల్రెడీ సీజీఎఫ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. దేవస్థానం పే చేసి మ్యాచింగ్ కంట్రిబ్యూషన్తో కలిసి మొత్తం సుమారు 6 కోట్లకి అంచనాలు మంజూరు అవ్వడం జరిగింది. టెండర్లు కూడా దాని ప్రకారం టెండర్లు శాంక్షన్ అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. టెక్నికల్ శాంక్షన్ అయింది. టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు అప్రూవల్ ప్రాసెస్లో ఉన్నాయి. అది అప్రూవ్ ప్రాసెస్ అయిన తర్వాత బహుశా ముహూర్తం చూసుకుని మంచి రోజు చూసుకుని బహుశా మాఘమాసం దాకా ముహూర్తాలు లేవనుకుంటాం. మాఘమాసంలో మంచి ముహూర్తం చూసుకుని ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా టెంపుల్ అది కాకుండా మొత్తం టౌన్లో కూడా కొన్ని డెవలప్మెంట్స్, రోడ్స్, టెంపుల్, దేవాలయం చుట్టుపక్కల, అదేవిధంగా ఘాట్ రోడ్డు, ఇవన్నీ బృహత్ ప్రణాళిక ఒకటి తయారవుతూ ఉంది. అది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది. చాలా వరకు ఇదవడం జరిగింది. అది గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారి ఆయన సూచనల మేరకు ఆ బృహత్ ప్రణాళికని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అయిన తర్వాత దానికి ఏంటంటే వివిధ ప్రభుత్వ శాఖల కంట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి ఫండ్స్ పరంగా కానీ వర్క్స్ పరంగా కానీ అది దేవస్థానమే చేసే పని కాదు. అదేవిధంగా మంగళగిరి మున్సిపాలిటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అదేవిధంగా టూరిజం, దేవాదాయ శాఖ, అన్ని శాఖల సమన్వయంతో ఆ పనులు చేయవలసి ఉంది. ఇది బృహత్ ప్రణాళికకు సంబంధించి. అది కాకుండా దేవస్థానం మెయిన్ కోర్ స్ట్రక్చర్కి సంబంధించి ఇదంతా దేవస్థానం దేవాదాయ శాఖ స్థాపితుల ఆధ్వర్యంలో దేవాలయం పనులు అయితే తొందరలో చేపట్టడం జరుగుతుంది. గుడి కూడా గర్భగుడి కదిలించి ఇవ్వాల్సిన అవసరం లేదండి. కృష్ణదేవరాయ మండపం కదా, కృష్ణదేవరాయ మండపంలో కొన్ని చూస్తే బీమ్స్ అవి కొంచెం కదలటం, కొంచెం కృంగటం ఇవి జరిగినాయి. అవన్నీ తీసి మళ్ళీ మండపాన్ని పునర్నిర్మించడం జరుగుతుంది. లోపల ఏంటంటే అక్కడక్కడ ఆధునికమైన మెటీరియల్ అవి వాడటం జరిగింది. అటువంటివి తీసేసి పూర్తి సాంప్రదాయబద్ధంగా ఒరిజినల్గా దేవస్థాన నిర్మాణం ఎలా ఉండేదో ఆ రకంగా మళ్ళీ రిస్టోరేషన్ ఆఫ్ హెరిటేజ్ రిస్టోరేషన్కి ప్రయత్నం జరుగుతుంది. పూర్తిగా సాంప్రదాయ రీతిని, అంటే ఈ దేవస్థానం పూర్వం నిర్మాణం జరిగినప్పుడు, చక్రవర్తుల కాలంలో నిర్మాణం జరిగినప్పుడు ఏ రకంగా ఉందో అదే రూపం ఇవ్వడానికి కృషి చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని వాహనశాల ఇటువంటి కొన్ని పనులు కూడా దాంట్లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా ఈ గ్రానైట్ అంటే ఉలితో చెక్కిన రాయితోటే ఎక్కడైనా కానీ ఇచ్చేయటం జరుగుతుంది, వినియోగించడం జరుగుతుంది. మోడర్న్ మెటీరియల్ ఇది చేశారు. దానికి కూడా సంబంధించి డీటెయిల్డ్ ప్రెస్ నోట్ ఏమంటే చెప్పడం జరిగింది. ఏ రకంగా చేసుకోవాలి పూర్తిగా స్టెప్ బై స్టెప్ మేము ఇచ్చాం సార్. అది కూడా ఇచ్చారా? ఇప్పుడు 250 టికెట్లు బుక్ అయ్యాయి రామాయణంలో. టెంపుల్ లో 4 ప్లేసెస్ డిస్ప్లే బోర్డ్స్ పెట్టాం సార్. టెంపుల్ బయట కూడా పెద్ద డిస్ప్లే బోర్డు పెట్టాము. అలాగే ఎగోస్ అనేది వెళ్ళే చోట కూడా డిస్ప్లే బోర్డు పెట్టాము. మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలాగో అది ఇచ్చేస్తూ, లేకపోతే ప్రసాద్ దగ్గర తీసుకోండి, ఐటీ మేనేజర్ ఇచ్చాం సార్. తీసుకుని అదంతా ప్రెస్కి రిలీజ్ చేస్తే ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరికి, సామాన్యులందరికీ కూడా ఎలా బుక్ చేసుకోవాలో కూడా తెలవాలి. దీంట్లో చేస్తారా? ఫ్రీ దర్శనం ఇలా వచ్చి గోడమ్మ తిరిగి మండపం ఎక్కేస్తాడు. ఉంచుకోండి సార్. లోపల స్వామివారి దర్శనం చేసుకుని ముందు దర్శనం అయిపోయిన తర్వాత ఇస్తారు. స్టోర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ
దీంట్లో వచ్చేస్తారా మొత్తం ఇది ఫ్రీ దర్శనం సార్. ఇలా వచ్చి గోడమ్మ తిరిగి మండపం ఎక్కేస్తారు. పూర్తి చేస్తాం. వాళ్ళు అటు వస్తారు. ఇలాగ వెళ్దాం. ఇద్దరు కలిసి ప్యారల్ డౌన్లో ఉంటారు. ఫ్రీ దర్శనం కొంచెం హైట్లో ఉంటారు. ఇద్దరు ఇక్కడ స్వామివారి బయట నుంచి దర్శనం చేసుకొని దిగారు. ఇది ఉత్తర ద్వారం. లోపల 100 రూపీస్ ఫ్రంట్ ఉంటుంది. కొంచెం డౌన్ హైట్ వీళ్ళిద్దరు ఇక్కడ డౌన్ దిగేస్తారు సార్. డౌన్ దిగి సెంట్ చేస్తూ అక్కడ బాగుంటుంది. ఈ సైడ్ ఉత్తర ద్వారం బయట ముందు దర్శనం అయితే తర్వాత సార్ కొంచెం అట్లా ఉండండి. రామాలయం నేరుగా వచ్చి మామూలు డైరెక్ట్ దానికి సబ్గా పెట్టి ఇలా వచ్చి చేస్తాము సార్. బట్టి 1000 నుంచి 10 గంటలు తాగుతాం. స్టోర్స్ గ్యాప్ వస్తుంది. ఈ చివర్లో వస్తుంది వచ్చేసి అంటే ప్రోటోకాల్ అయితేనే లేదంటే దేవుడికి వెళ్తానే ఉంటారు. ఎక్కడ కూడా ప్రోటోకాల్ అయినా కూడా ఇక్కడ దాకా వాళ్ళు సపరేట్గా తీసుకొస్తారు. ఎగ్జిక్యూటివ్ ఈ సెక్యూరిటీ దగ్గరికి వచ్చారు. అటు వాళ్ళకి అందరూ ఎగ్జిక్యూటివ్ సార్. వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ టర్మినేట్ వచ్చేస్తారు. ఇలా వస్తారు. ఇలా వస్తారు. ఇక్కడ వీఐపీ పార్ట్ ఆఫ్ లైన్ ఉంటుంది. ఫ్రీగా వచ్చేసి మామూలుగా కలిసే ఉంటారు. మన వాళ్ళు టైట్ అవుతుంది. పెడతారు. మార్కెటింగ్ పెట్టేయమంటారు. మధ్యలో వీళ్ళని పెట్టేసి మార్కెటింగ్ అక్కడైనా లోపలికి ఉంటారు. బల్ల పెట్టేసి స్వామి పంపిస్తాం. ఇక్కడ మనం ఉంటాం. మొత్తం బల్ల కొంచెం హైట్లో పెట్టేసి పెట్టేసి అంటే సంగమన్న వాళ్ళకి ఇది వస్తుందేమో అని అనుకుంటున్నాను. Wow.